నమస్తే ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. జగ్గయ్యపేట అకాల వర్షాలు ఈదురుగాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు తీవ్రంగా నష్టపోయాయని, కోతకు సిద్ధమైన పంటలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు. ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే మొక్కజొన్నను మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర 2,400కు కొనుగోలు చేశామని, ప్రస్తుతం దళారీలు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు. నిలబడి ఉందనుకోండి, నిలబడి ఉంటే ఎకరానికి 25 నుంచి 10 క్వింటాలు, 25 నుంచి 30 క్వింటాలు అలా అవుతుంది. ఇప్పుడు ఈ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే అంటే 1500 కావాలి కాబట్టి 30,000 వస్తుంది. 15,000 దీనికే అవుద్ది. మన పెట్టుబడి ఎంత అవుతుంది? మొత్తం 500 అవుతుంది. 1800 తడికి 6,000. ఎకరానికి ఎంత అయింది? 6,000 ప్లస్ 4. మన కరెక్ట్గా దశకొచ్చే వరకల్లా ఏంటంటే పాలు అలా అయిపోతాయి. ఈదురుగాలు, ఈ ఈదురుగాలుల వలన జరిగిన నష్టం మరీ ముఖ్యంగా మొక్కజొన్నకి, బొప్పాయికి, అరటి ఈ మూడిట్లకి జరిగిన నష్టాన్ని వెంటనే రైతులు తెలియజేయడం జరిగింది. ఇలా ఈ ఈదురుగాలులకి ఇలా పడిపోయినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ధర్మిలా ఈవేళ మేము రావడం జరిగింది. మేము తిరగడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అగ్రికల్చర్ అధికారులు కూడా మాకు కనపడుతున్నారు. కేతబిందపాడులో కనపడ్డారు, ఇక్కడ కూడా మాకు కనపడుతున్నారు. ఇక విషయానికి వస్తే, రైతులతోటి ఇప్పుడు కలిసిన తర్వాత వాళ్ళు చెప్పినవి 2-3 విషయాలు ఖచ్చితంగా అందరికీ తెలియజేయాల్సిన అవసరం కూడా మాకుంది. ముందు అసలు మొక్కజొన్న ఎందుకు ఇంత ఎక్కువ పండించారు, ఎందుకు వేశారంటే, పత్తికి, మిరపకి రేటు లేకపోవడం, రైతులు పోయినసారి దెబ్బతినటం వల్ల ఏం చేయాలో తెలియక రైతు వ్యవసాయం చేయకుండా ఉండలేడు కాబట్టి మొక్కజొన్న వేశాడు. పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు దీనికి ఈ ప్రకృతి విలయం వలన మొత్తం దెబ్బతింది. మేము ఇప్పుడు కేతబిందపాడు గ్రామం, అలాగే చందాపురానికి ఆనుకున్న పొలాలను చూస్తే దాదాపుగా 150 ఎకరాల పొలంలో దాదాపు మొత్తం మీద ఒక 10 ఎకరాలు కూడా మిగలదు, మొత్తం కూడా నేలమట్టమైంది. దీనివల్ల రైతులు చెబుతుంది ఏంటంటే, మేము ఎకరాకి 5,000 రూపాయలు పెడితే ఈ కాయలన్నీ మిషన్ కోసి మాకు మొక్కజొన్న ఇంటికి వస్తుంది. ట్రాక్టర్ డబ్బులతో సహా 5,000 రూపాయలు పెడితే ఇంటికి వస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని అలా చేయలేము, మిషన్ తోటి, వర్కర్స్ తోటే చేయించాలంటే 15,000 రూపాయలు అవుద్ది. ఎందుకంటే వీటిని విరవడం, తీసుకురావడం, చేయటం ఇవన్నీ కూడా 15,000 అవుద్ది. అంటే ఏంటి, పెట్టుబడి కొయ్యటానికి కావాల్సిన పెట్టుబడి 5,000 నుంచి 3 రెట్లు పెరిగి 15,000 అవుతుంది. ఆ సందర్భంగానే వాళ్ళని అడిగాను, అసలు ఎంత పెట్టుబడి అవుతుంది దీనికి ఎకరాకంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొక్కజొన్న బస్తా 1,800-1,750 రూపాయలు అయితే కనుక విత్తనాల బస్తా, దాన్ని నాటడానికి 2,000, దాదాపు 4,000 రూపాయలు ఒక ఎకరానికి పెట్టుబడి. దీనికి విత్తనాలు నాటడానికే, ఎరువులకి అయితేనేమి, దుక్కుకి అయితేనేమి, నీటికైతే ఎకరానికి 6,000 రూపాయలట. 6,000 రూపాయలు అయితే కానీ ఎకరానికి నీటి తడి రాదు. దీనికి తోడు మందులు. మొత్తం మీద నాకు ఏం చెప్పారంటే, ఒక ఎకరాకి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎకరాకి ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. 15,000 అయినా ఆ దిగుబడి ఉంటుందా అంటే, ఇది కొన్ని విత్తనాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి, కొన్ని మొక్కజొన్న కండలు పచ్చిగా ఉన్నాయి. మీరు చూసారు కదా, అంత పచ్చగా ఉంది తోట. ఇంకా జనరల్గా మొక్కజొన్న కండలు వచ్చినప్పుడు ఏమవుద్ది, ఎండిపోతాయి కదా, అది ఒక కలర్ వస్తుంది. ఇప్పుడు అంతా పచ్చిగా ఉన్నాయి. ఇందులో ఎంత ఈల్డ్ ఉంటుంది, వీళ్ళకి ఉపయోగపడేది ఎంత, పచ్చిదనం మీద ఇల్లు చేస్తే దీనికి పట్టే ఫంగస్ ఏంటి, అసలు ఎంత వస్తుంది, అన్నీ లెక్కేస్తే విత్తనాలు దెబ్బతింటున్నాయి, ఇల్లు దెబ్బతింటుంది, దీనికి ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఇవన్నీ అవుతుంది.
ఇప్పుడు రేట్ ఎంత ఉంది? బయట అంటే 1500 రూపాయలు ఉంది, ప్రభుత్వం చెప్పేది 2400, ఇక్కడేమో బయట 1500. మామూలుగా అయితే 25 నుంచి 35 నుంచి 40 క్వింటాలు కూడా వద్దట. ఇప్పుడు ఏం చెప్తున్నారు? బాగా అయితే 25, 30, బాగా అయితే అంటే 20 కూడా అవ్వచ్చు, 15, 18 కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఈ రేటు మీద ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకుందాం, కొన్ని బాగా ఈ దీంట్లో కూడా ఈ దెబ్బతిన్న దాంట్లో కూడా 20 అయితే కనుక 20, 15, 60,000 వీళ్ళకి పెట్టుబడి అయిందంత. మీరు ఆలోచించండి, ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, మిర్చి పత్తి పండించే రైతు వాటి గిట్టుబాటు ధర లేదని దీనికి వస్తే ఇది పరిస్థితి. ఇప్పుడు ప్రతి రైతు నష్టపోతున్నాడు. తీరా ఇది 1500 ఉంటుందా, తర్వాత ఏమవుద్ది అనేది ఎవరికీ తెలియదు. నేను ఈ క్రమంలో కనుక్కున్నాను, మీరు ఎందుకు ఇన్సూరెన్స్ చేయలేదు? ఇన్సూరెన్స్ చేసుకోవాలి కదా. ఏంటంటే రైతులు చెప్పింది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఇది ఆన్లైన్లోకి వెళ్ళి చేయించుకోవాలట. ఒక రోజంతా రైతులు కష్టపడితే ఒక్కళ్ళకి అయిందంట.